హలో వెల్కమ్ టు ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో మా ఆజామ్ ఇచ్చిన అప్డేట్లో చాలా మంది కంటెస్టెంట్స్ పేర్లు మీకు చెప్పాను. సో ఖచ్చితంగా వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు వస్తారని కూడా చెప్పాను. సో బిగ్ బాస్ టీమ్ నిన్న లోగోతో పాటు నాగార్జున సార్ కూడా కనిపించారు. నాగార్జున సార్ కనిపించి మామూలుగా మాట్లాడలేదు. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అన్న రేంజ్లో యుద్ధం, ప్రభంజనం, రణరంగం, చదరంగం ఈ రేంజ్లో 4-5 పదాలు గట్టిగా దట్టించి మాట్లాడారనమాట. అసలు ఏంటి సంగతి అనేది మాట్లాడుతున్నాం. సో ప్రోమో ఇంత ఎర్లీగా రిలీజ్ అవ్వడానికి కారణం, సో ఈ కొత్తగా కామన్ మ్యాన్ కేటగిరీ, మొన్నటి వరకు కామన్ మ్యాన్ కేటగిరీలో ఎవరొకరు వచ్చేవాళ్ళు. లైక్ 6th సీజన్లో ఆదిరెడ్డి, 7th సీజన్లో పల్లవి ప్రశాంత్, వీళ్ళు కామన్ మ్యాన్స్ కాదు, బట్ కేటగిరీలో వచ్చారు. సో బయట చాలా పెద్ద ఇష్యూలు నడిచాయి. చాలా మంది రివ్యూయర్స్ వాళ్ళకి ఆపోజిట్గా కూడా మాట్లాడారు. కామన్ మ్యాన్ కేటగిరీ ఎలా తీసుకొస్తారు, వాళ్ళు కూడా సెలబ్రిటీస్ కిందే అని. బట్ బిగ్ బాస్ వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చి ఎందుకు తీసుకున్నాము అంటే, మీరు ఇప్పటి వరకు ఏ టెలివిజన్ ఛానల్లో కానీ, ఏ షోస్లో కానీ, లేదా ఏ సినిమాల్లో కానీ మీరు మీ ప్రజెన్స్ లేదు కాబట్టి మిమ్మల్ని మేము కామన్ మ్యాన్ కేటగిరీ కింద తీసుకున్నాం అన్నారు. అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నువ్వు ఇప్పుడు 2nd సీజన్లో బిగ్ బాస్ 2లో గణేష్ అనే వచ్చాడు, అతను రియల్ కామన్ మ్యాన్. బట్ ఇప్పుడు అలాంటి కామన్ మ్యాన్ తీసుకొచ్చి వెంటనే పంపించేస్తే, ఆ తీసుకొచ్చారు పంపించడానికి బొక్క ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు రా బాబు, ఈ మాత్రం ఏదో బిల్డప్ ఎందుకు అని అంటారు. పోనీ అతను 9 వారాలు ఎన్నో ఉంచారు 2nd సీజన్. అలా దానికోసం అని చెప్పి వేరే కంటెస్టెంట్స్ అందరినీ బయటకు పంపించేశారు. అది ఒక మైనస్ అవుతుంది. ఇతను ఉంచడం కోసం పాపం వాళ్ళందరినీ బలి చేయాలా అని చెప్పి ఇంకొక నెరేటివ్ వచ్చింది అనమాట. సో అందుకని కామన్ మ్యాన్ కేటగిరీలో కామన్ మ్యాన్ కాకుండా వాళ్ళకి ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉండే ఒక కామన్ మ్యాన్ కేటగిరీలోకి ఒక అతన్ని తీసుకొస్తే అతను సర్వైవ్ అవుతాడు అన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి కామన్ మ్యాన్ కేటగిరీలో తీసుకొచ్చారు. అండ్ నవరత్నాలు, సో 9th సీజన్, సో మేబీ ఇదేంటి సినిమా భాషలో చెప్పాలంటే 9 ఎమోషన్స్ ఉంటాయి కదా. సో అలాగా మేబీ అలాంటి డిఫరెంట్ కేటగిరీస్లో సో మేబీ ఏమన్నా కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేయొచ్చు ఏమో. అండ్ ఆ 9 లోగో గురించి కొంచెం మాట్లాడుకుందాం. తర్వాత నాగార్జున సార్ గురించి కూడా క్లారిటీగా మాట్లాడతా. అండ్ కంటెస్టెంట్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా, ఇంకొక వీడియో కూడా నెక్స్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా దిమ్మ తిరిగిపోయే కంటెస్టెంట్స్ పేర్లు కూడా మీకు చెప్తాను. ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ కాని పేర్లు, మేబీ తీసుకోవడానికి 99.99% అవకాశం ఉండే వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్తా. మీరు ఎప్పుడైనా వేరే పెద్ద ఛానల్లో చూస్తే అరే మహేష్ గారు చెప్పాడు కదా అని అనుకుంటారు అనమాట. అలాంటి పేర్లు కూడా మీకు చెప్తా నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో వచ్చరికి ఆబ్వియస్లీ మనకు తెలుసు అంటే సో 24/7 వాచ్ చేస్తూ ఉండండి అని. బట్ లోపల చూసారు కదా ఆ స్టెయిన్డ్ గ్లాస్ ఏదైతే ఉందో, మేబీ రంగుల కలర్గా ఉంది కదా స్టెయిన్డ్ గ్లాస్ లోపల. సో ఆ మధ్యలో ఒక బంగారం గోల్డ్ కలర్లో 9 అనే సింబల్ ఉంది. ఓకే, సో 9 న్యూమరాలజీ ప్రకారం 9 ఏం చెప్తుంది అంటే, ఇది 9 అనేది ముగింపు కాదు, ఇది తిరుగుబాటు. లైక్ అంటే ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది 9 అనేది. ఇక్కడ ఎండ్ అయిపోదు, ఈ సీజను రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది. అంటే 8th సీజన్లో ఏదైతే జరిగిందో 8th సీజన్కి ఇది ముగింపు కాదు. తర్వాత ఇది 8th సీజన్ మించి దిమ్మ తిరిగిపోయేలాగా ఉంటుంది. దీంట్లో మామూలుగా ఉండదు, తిరుగుబాటు ఉంటుంది. అంటే అలాంటి చూసారా న్యూమరాలజీ ప్రకారం 9 అనేది తిరుగుబాటు చేస్తుంది. సో నాగార్జున సార్ చెప్పిన పదాలు కూడా చదరంగం, రణరంగం, గెలుపు, ప్రభంజనం మామూలుగా. అండ్ గోల్డ్ కలర్ అంటే మనకి ఈజీగా తెలుసు, గోల్డ్ కలర్ అంటే ఒక పవర్, ఒక ఎనర్జీ, ఒక రాయల్టీ సింబల్ అనమాట. సో గోల్డ్ కలర్ కూడా అలాంటిదే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఐ లోపల గోల్డ్ కలర్ గా సో ముక్కలుగా ఉంది కదా, అది ఒకటే గ్లాస్ అయినా కానీ ముక్కలు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేబీ పర్సనాలిటీస్ ఉన్న వ్యక్తుల్ని లోపలికి తీసుకురావడం కోసం అలాంటిది ఒకటైనా చూపించి ఉండొచ్చు. అండ్ అది ఆ గ్లాస్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. బట్ అలాంటిది గ్లాస్ ముక్కలైంది అంటే లోపలికి కంటెస్టెంట్స్ ఒకేలాగా వస్తారు, బట్ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి సో విడిపోతారు అని చెప్పగానే చెప్తున్నాడు. అండ్ మోస్ట్లీ ఎక్కువగా టర్న్ అండ్ ట్విస్ట్లు అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ హ్యూమన్ ఎమోషన్స్ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము. వీటన్నిటిని దాటి సో బయట నుంచి ఆడే గేమ్ ఒకటి ఉంటుంది, పిఆర్ గేమ్. సో ఆ పిఆర్ గేమ్ని కూడా ఇంక్లూడ్ చేశారు క్లియర్గా. సో పిఆర్ గేమ్ కూడా బయట నుంచి చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని తట్టుకొని లోపల నిలబడగలిగే వాళ్ళు మాత్రమే. అంటే ప్రభంజనం అని చెప్పారు కదా, గెలుపు ఒకటే సరిపోతుంది, దానికి తగ్గట్టు ప్రభంజనం కావాలి. సో ప్రభంజనం కావాలి అంటే సో జనాలకి తెలియాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా బయట పిఆర్ గేమ్ ఉంటుంది. వాళ్ళ లోపల ఎంత కష్టపడ్డా కూడా కంటెస్టెంట్లు, కొంతమంది కష్టపడని కంటెస్టెంట్లు కూడా గెలిచిన సీజన్స్ ఉన్నాయి. సో అంటే ఖచ్చితంగా పిఆర్ గేమ్ చాలా బలంగా ఉంటుంది. వాటన్నిటిని తట్టుకొని లోపలికి వచ్చే దమ్ము ఎవరికైతే ఉందో వాళ్ళు రండి అని బిగ్ బాస్ చెప్తున్నాడేమో మరి. అదే ఆ 9 చూసారా, ఆ 9 పెట్టినప్పుడు చూసారా అది కొంచెం లైటింగ్ బోల్డ్స్ లాగా ఉంటుంది. అంటే లైక్ ఏదో కరెంట్ తీగలాగా కనిపిస్తూ ఉన్నాయి కదా. సో దానికి కూడా మేబీ ఫాస్ట్నెస్ లేకుంటే ఆ సస్పెన్స్, ఆ షాకింగ్ ఎలిమెంట్స్ లాంటివి మేబీ దాంట్లో ఉంటాయి. అంటే బిగ్ బాస్ అండ్ కంటెస్టెంట్స్ లోపలికి వచ్చే కంటెస్టెంట్స్ కూడా కొంచెం షాకింగ్ కంటెస్టెంట్స్ ఉంటారు. అండ్ లోపలికి వచ్చిన తర్వాత కూడా గేమ్స్ కానీ టాస్క్లు కానీ జరగబోయే ఎలిమినేషన్లు కానీ
సో మొత్తం డిఫరెంట్గా ఉంటుంది, ఊహకి అందదు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఎందుకంటే లాస్ట్ సీజన్ కూడా అలాగే చెప్పారు కదా ఒక్క ఏం జరిగిందంటే, సో లాస్ట్ సీజన్ ఫ్లాప్ అయింది కాబట్టి ఈ సీజన్ని ఎట్లయినా లేపాలి అని అనుకుంటారు. దానికి మొట్టమొదటి మెట్టు ఈ ప్రోమో, దాని తర్వాత కంటెస్టెంట్స్. గోల్డెన్ ఎల్లో వచ్చేసరికి ఆ నెంబర్ ఏదైతే ఉందో అది గోల్డెన్ ఎల్లో. సో అది మేబీ అదొక పవర్ అండ్ లీడర్షిప్కి సింబల్ అనమాట. ఓకే, అండ్ తర్వాత బ్లూ కానీ లేకుంటే రెడ్ ఏవైతే గ్లాస్ బ్రోకెట్స్ ఉన్నాయో సో అవి డ్యూయల్ నేచర్ని రిప్రజెంట్ చేస్తుంటాయి అనమాట. అంటే ఒక వైపు చాలా కూల్గా కామ్గా ఉంటారు, అండ్ సేమ్ వైపు అదే కోపం కానీ లేకుంటే అదే ఆవేశం కానీ అలాంటి కైండ్ ఆఫ్ నేచర్ అనమాట. అంటే ఒకే మనిషిలో రెండు ఉండేది. సో ఓవరాల్గా ఈ డిజైన్కి వచ్చేసరికి సో ఖచ్చితంగా గేమ్స్లో మలుపులు ఉంటాయి, అండ్ ఆ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో, అండ్ రణరంగం ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పారు. నార్మల్గా చదరంగం అంటే ఎత్తులకి పై ఎత్తులు ఉంటాయి. సో మనం ఒక మూవ్ వేస్తున్నామంటే వారి నెక్స్ట్ 3 మూవ్స్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేసేయాలి. చెస్లో అలాగే ఆడతారు, కొంచెం పెద్ద చెస్ ప్లేయర్లు అలాగే ఆడతారు. వాళ్ళు నెక్స్ట్ 3 మూవ్స్ ఏంటంటే ముందే వీళ్ళు కనిపెట్టి వీళ్ళు ఒక మూవ్ వేస్తారు. అలాంటిది ఈసారి అలా కాకుండా రణరంగం అంటే మేబీ నామినేషన్స్లో కూడా టాస్క్లు పెట్టి కొట్టుకునేలాగా చేస్తారేమో మరి. ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే, కొట్టుకోవాల్సిందే అని. అలా కొట్టుకోవాలి అంటే సో బయట నుంచి కూడా ఆల్రెడీ శత్రువులుగా ఉన్న వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో శత్రువులుగా నార్మల్ వ్యక్తులు శత్రువులుగా మారటం వేరు, ఆల్రెడీ బయట ఉన్న శత్రువులు లోపలికి వచ్చి ఇంకొంచెం శత్రువులుగా మారటం వేరేమో. సో ఈసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కొట్టుకోవాల్సిందే, అంటే సేఫ్ గేమ్లు ఆడేదానికి ఛాన్స్ లేదు అని చెప్తున్నాడేమో బిగ్ బాస్ టీమ్. అండ్ ఇంకా ఈ సీజన్ ఇంకా స్టార్ట్ కాకముందే లోగోలోనే ఎన్ని హింట్స్ ఇచ్చారంటే బిగ్ బాస్ టీమ్ అసలు ఏం ప్లాన్ చేస్తుంది అనేది ఊహకు కూడా అందట్లేదు, సీరియస్లీ అందట్లేదు అనమాట. అంటే నెక్స్ట్ లెవెల్ ప్లాన్, ఈ సీజన్ ఎలా అయినా హిట్ చేయాలన్న కసితో వాళ్ళు ఉన్నారు. అలాంటి కసితో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైనా బిగ్ బాస్లోకి వెళ్ళాలి, మనం ఎలా ఆడాలి, ప్రూవ్ చేసుకోవాలి, మన నలుగురికి తెలియాలి, ఇంకొంచెం గట్టిగా అవ్వాలి అని అనుకునే వాళ్ళు, ఆ ఆస్పిరెంట్తో ఉండే వాళ్ళు కంటెస్టెంట్స్ని తెచ్చుకుంటారేమో. సో నేను చెప్పాను కదా ఒక 30 మంది కంటెస్టెంట్స్ని మేబీ బిగ్ బాస్ టీమ్కి సో కొంతమంది చెప్పారు. సో ఆ 30 మంది పేర్లు నా దగ్గర ఉన్నాయి. ఆ 30 మంది పేర్లలో 10 పేర్లు మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంకొక 20 పేర్లు కూడా మీకు చెప్తాను. వాళ్ళలో ఇప్పుడు నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పినప్పుడు జర్నలిస్ట్ మూర్తి గారు, ఎవరైతే సినీ జర్నలిస్ట్, ఆయన తీసుకుంటూ తప్పే, ఆయన వస్తాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చెయ్యడు. బట్ ఆయన చుట్టూ సెంట్రిక్గా కూడా గేమ్ జరిగింది. ఆయన గట్టిగా మాట్లాడగలుగుతాడు, ఆయన గట్టిగా ఫైట్ చేయగలుగుతాడు. ఏదైనా ఒక టాపిక్ వస్తే ఇది తప్పు అని చెప్పగలుగుతాడు. అప్పుడు ఎదుటోడు ఆ తప్పుని తీసుకోగలిగేవాడు ఉంటాడో ఉండడో తెలియదు కదా. సో అలాంటివి కూడా జరగచ్చు. ఓకేనా, ఇలాంటివి కూడా జరుగుతుండొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సో ఈ బిగ్ బాస్ సీజన్లో, సో ఏ బిగ్ బాస్ సీజన్ అయినా కానీ పిఆర్ గేమ్ చాలా గట్టిగా జరుగుతుంది. సో ఈ సీజన్లో కూడా పిఆర్ గేమ్కి బలయ్యే వాళ్ళు, పిఆర్ గేమ్ని అడ్డు పెట్టుకొని ముందుకెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి కంటెస్టెంట్స్ ఎవరైనా వస్తున్నారా అంటే సో అలాంటి కంటెస్టెంట్స్ చాలా పెద్ద కంటెస్టెంట్లు, ఆల్రెడీ వాళ్ళకి ఒక ఫేమ్ నేమ్ వచ్చిన కంటెస్టెంట్లు ఆల్రెడీ పెద్ద పిఆర్ సెటప్తో దిగుతారు. సో అదిగే కంటెస్టెంట్ల నేమ్స్ కూడా మీకు ముందు నేను చాలా క్లియర్గా చెప్తాను. అండ్ ఇంకొంచెం నెక్స్ట్ పోయే కొద్ది వీడియోస్లో ఆల్రెడీ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ తెలిసిన తర్వాత, అంటే సీజన్ స్టార్ట్ అయిన తర్వాత చాలా క్లారిటీగా ఏ కంటెస్టెంట్ ఏ పిఆర్ని అప్రోచ్ అయ్యాడు, సో వాళ్ళు ఎంత పెడుతున్నారు ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ నెక్స్ట్ వీడియోలో. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా ఉండదు రచ్చ. ఇప్పుడు ఏదో ఒక 9 అనే లోగో వచ్చింది కాబట్టి దాంట్లో ఏదైనా ఎత్తుక్కొని చెప్పాలి కాబట్టి ఏదో ఎత్తుక్కొని మీకు చెప్పాను తప్పితే, సో ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా వచ్చే అప్డేట్స్ మీ చెప్పబోయే అప్డేట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా ఉంటాయి, ఆన్ పాయింట్ ఉంటాయి. ఓకే, ఈసారి భయపడేది లేదు, తగ్గేది లేదు. మొహమాటానికి పోతే ఏదో వచ్చిందంట. సో ఈసారి మొహమాటానికి పోయేది కూడా ఏమీ ఉండదు. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం అనమాట. నెగిటివ్ అవుతామా పాజిటివ్ అవుతామా అనేది దేవుడికి తెలుసు. ఓకేనా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వాలని అనుకుంటే సో ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మీకు అది ఫస్ట్ కామెంట్లో మీకు పిన్ చేసి పెడతాను. సో ఇది బిగ్ బాస్కి రిలేటెడ్గా. నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే జై హింద్.